హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. సొరకాయ పప్పు చారును సింపుల్గా టేస్టీగా ఎలా చేశానో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు కందిపప్పునైతే వేసుకున్నాను. ఈ కందిపప్పుని 1కి 2 సార్లు బాగా కడిగేసుకున్నాను. ఈ కందిపప్పులోకి 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ని అయితే వేసుకొని మూతని పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2-3 విజిల్స్ తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇలా ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూతని తీసుకొని చింతపండునైతే ఒకసారి కడిగేసుకొని ఇలా ఈ వేడిగా ఉన్న కందిపప్పులోకి అయితే వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల చింతపండు మెత్తబడుతుంది. నేనైతే ఎప్పుడు పప్పుచారు చేసినా ఇలా చింతపండు కందిపప్పును ఇలా ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల పప్పుచారు చాలా రుచిగా ఉంటుంది, థిక్గా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కందిపప్పు చింతపండుని ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ని అయితే వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాను. సొరకాయని ఇలా తోలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో ఈ సొరకాయ ముక్కల్ని అయితే వేసుకొని 2-3 టమాటాలని ఇలా కట్ చేసుకున్నాను. వీటిని కూడా వేసుకొని కొంచెం వాటర్ని అయితే వేసుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2-3 విజిల్స్ తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూతని తీసుకోవాలి. ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్లోకి మనం మిక్సీ పట్టుకున్న కందిపప్పు పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పసుపు, కారం, కల్లుప్పు, వాటర్ని అయితే వేసుకొని ఈ పప్పు ఈ వాటర్లో మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకొని హై ఫ్లేమ్ మీదనే ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలను కూడా ఇలా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇంకో 5 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం తాలింపుని అయితే ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఇలా ఉల్లిపాయ ముక్కలను ఇలా కలుపుకుంటూ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ముక్కలను వేసుకొని కరివేపాకును వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్న సొరకాయ పప్పుచారులోకి మనం తాలింపు పెట్టుకున్న తాలింపుని వేసుకొని ఇంకో 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా సొరకాయ పప్పుచారు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.